దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. ఆమేన్. చూడండి పిల్లారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడతారని చెరటి మాటలు ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయను గాక. ఆమేన్. యోబు మహాపుస్తకం 24వ అధ్యాయం 16వ వచనం ధ్యానించుకుందాం. చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాక్కొందురు, వారు వెలుగు చూడనొల్లరు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే చీకట్లో వారు ఏం చేస్తారు? కన్నం వేస్తారు. వారు పగలు దాక్కుంటారు, వారు వెలుగును చూడనొల్లరు. ఎందుకంటే దొంగలు కదా, అంటే అపవాది యొక్క సంబంధులు కదా, పాపంలో లోకంలో ఉన్నవారు కదా. వారు కోరుకునేది ఏంటంటే చీకటి, అంటే వారికి ఇష్టమైన కార్యాలు చేయడానికి, దేవునికి విరోధమైన కార్యాలు చేయడానికి, ఏమైన నీచమైన కార్యాలు చేయడానికి ప్రజలందరికీ కూడా ఏయమైన కార్యాలు ఎక్కడ జరుగుతాయి అంటే చీకటిలోనే జరుగుతాయి. ఆ చీకటి సంబంధి అపవాది, వాడి యొక్క సంబంధులు కాబట్టి వారు కూడా చీకటిని, వారు ఆ చీకటిలో వారు కన్నం వేస్తారు. అంతేకాదు, పగలంతా కూడా దాక్కుంటారు, వారు వెలుగు చూడనొల్లరు. పగలంతానేమో దాక్కుంటారు, ఎక్కడ కనపడతామో ఎక్కడ ఎదవుతామో దాక్కుంటారు. చీకట్లో మాత్రం వారు కన్నాలు వేస్తుంటారు, వారు వెలుగును చూడలేరు. ఏంటండి? వెలుగుని చూడలేరు. ఎలా చూస్తారు వెలుగుని? వారు చూడండి పిల్లరా, కొంతసేపు చీకట్లో ఉండి ఒకేసారి వెలుగులోకి వచ్చేయమనుకోండి, ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపించదు. చీకట్లో ఉండి ఒకసారి వెలుగులోకి వస్తే ఏం కనిపించదు. కారణం ఏంటి? ఆ చీకటికి అలవాటు పడిపోయి, ఆ కన్నులు అలవాటు పడిపోయినాయి. అట్లాగే దేవునికి విరోధమైన ఆత్మలే కానీ, దేవునికి విరోధమైనది ఏదైనా సరే దేవుని యొక్క వెలుగును చూడలేదు. అది కోరుకునేది అంటే చీకటి కోరుకుంటుంది, అంధకారాన్ని కోరుకుంటుంది, గాఢ అంధకారాన్ని కోరుకుంటుంది. ఎంత చీకటిగా ఉంటే అంతగా అది ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చీకటి ఉంటే అంత చీకటిలో ఉండడానికి ఇష్టపడతారు తప్ప వెలుగులోకి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వెలుగులోకి వస్తే వారి పాపములు, వారు చేసిన ఏ క్రియలు ఇవన్నీ తెలుస్తాయి అని చెప్పి వారు చీకట్లో దాక్కునేవారుగా ఉంటారు. దేవునికి విరోధమైన వారు, దేవుని యొక్క వెలుగును చూడలేటువంటి వారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఎలాంటి వారు అంటే 17 వచనం చూడండి. చూడండి, వారు ఏం చేస్తారంటే ఉదయమును మరణాంధకారముగా ఎంచుతారు. వారికి గాఢంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. గాఢంధకార భయం ఏంటో వాళ్ళకి తెలుసు. చీకటి వారికి ఉదయం ఎప్పుడు చీకటి అవుదా అని చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎందుకయ్యా అంటే వెలుగు మీద తిరుగుబాటు చేయువారు వీరు. 13 వచనం. వెలుగు మీద తిరుగుబాటు చేయువారు వీరు దాని మార్గములను గుర్తుపట్టరు. వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు, దేవుని మీద తిరుగుబాటు చేసేవారు వీరు దేవుని యొక్క మార్గములను గుర్తుపెట్టరు. దాని త్రోవల్లో నిలవరు. ఇది ఆ వెలుగు యొక్క దేవుని యొక్క త్రోవల్లో నిలవరు. దేవుని యొక్క మార్గాలను వీరు గుర్తుపట్టరు. వెలుగు మీద వీరు తిరుగుబాటు చేసేవారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ అసలు యోహాను శుభవార్త 3వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన వెలుగై ఉన్నాడు. మన దేవుడు వెలుగై ఉన్నాడు.
ఆయన వెలుగునివ్వటానికి, చీకట్లో ఉన్న వారికి వెలుగునివ్వటానికి, ఆ చెరలో ఉన్న వారిని విడిపించడానికి, వారిని తేజవంతులుగా చేయటానికి, వారిని వెలుగులోకి తీసుకుని రావటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపంలోంచి మలినం నుంచి విడిపించటానికి. కానీ యోహాను శుభవార్త 3వ అధ్యాయం 18వ వచనం. చూడండి, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి యందు వారికి తీర్పు తీర్చబడదు. ఎవరైతే విశ్వసింపని వాడు ఉన్నాడో, దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వారికి ఇంతకు మునిపే ఆల్రెడీ తీర్పు తీర్చబడి ఉన్నది. ఆ తీర్పు ఇదే. చూడండి, వెలుగు లోకమునకు వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దేవునికి మహిమ కలుగును గాక. వెలుగు లోకంలోకి వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎవరు కూడా ప్రేమించలా. ఎందుకు ప్రేమించలేదంటే వారి క్రియలు చెడ్డవైనందున ఆ మనుషులు వెలుగును ప్రేమింపలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ప్రేమించలేకపోయారంటే వారి క్రియలు చెడ్డవైనందున. ఈయన క్రియలే మంచివి, నీతి క్రియలు చేస్తున్నాడు, ఈయన అద్భుతాలు ఆశ్చర్యకాలు చేస్తున్నాడు, అందరిని స్వస్థపరుస్తున్నాడు. కానీ వారు ఇవన్నీ చేయకపోగా ఆ చేసే వారి మీద తిరుగుబాటు చేస్తున్నారు. వారి క్రియలు చెడ్డవైనందున ఆయన్ని ప్రేమించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు చెడ్డ క్రియలు చేస్తున్నారు కాబట్టి. చెడ్డవాడు ఎప్పుడు చూసినా ఒకటే అవుతారు తప్ప చెడ్డవాడు మంచివాడు కలవడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? చెడ్డవారు ఒకటవుతారు. ఎప్పుడు చూడు ఆ చెడ్డవాడు ఒకటే అవుతాడు. ఆ చెడిపోయిన వాళ్ళందరూ ఒకటి అవుతారు తప్ప నీతిమంతుడి దగ్గర ఎవరు రారు. నీతిమంతుడు చెడిపోయిన వాడు ఎప్పుడు కూడా ఒకటి కాదు. ఎందుకంటే పరిశుద్ధునికి పాపికిని అక్కడ పొత్తు లేదు. పరిశుద్ధునికి పాపిని పొత్తు లేదు. నీతిమంతుడికి పాపికి పొసగదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దుష్టుడు ఎప్పుడు చూసినా దుష్టుడు ఒకే సంబంధిగా ఒకేలాగా ఉంటారు. నీతిమంతుడితో వాడు చేరలేడు. అందుకని వారు క్రియలు చెడు క్రియలు చేసేవాడు, చెడు మార్గంలో వెళ్ళేవాడు, చెడు నడతలు నడిచేవాడు, ఆ చెడు నడతలు నడిచేవాడే ఫ్రెండ్షిప్ చేస్తాడు. వాడితోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. నీతి మార్గంలో నడుచుకునేవాడు, దేవుని మార్గంలో నడుచుకునేవాడు, నీతిని అనుసరించి నడుచుకునేవాడు ఆ మార్గములో వెళ్తుంటే ఈ చెడ్డవాడు వచ్చి చెడు మార్గం నడుచుకునేవాడు వచ్చి దాంట్లో కలవడం. ఎందుకు కలవడాయా అంటే వీడికి పొత్తు కుదరదు. ఇద్దరికి పొసగదు, ఇద్దరికి పడదు. దేవునికి మహిమ కలుగుతుంది. అందుకని ఆ చెడు మార్గంలో నడిచేవాడు, చెడు క్రియలు చేసేవాడు ఒకటవుతారు. నీతి మార్గంలో నడిచేవారు, పరిశుద్ధులుగా జీవించేవారు ఒకటవుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకముకు వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దేవుని ప్రేమించలా, ఆ వెలుగుని ప్రేమించకుండా చీకటిని ప్రేమించారు. కాబట్టి ఇదిగో యేసుని సిలువ వేయండి, ఈ నజరేయుడైన యేసును సిలువ వేయండి అన్నారు. మరి ఎవరిని విడిచిపెట్టాలంటే అదుగో బరబ్బాను విడిచిపెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. వాడు ఎవడు? దొంగను, నరహంతకుడు. బరబ్బా ఎవరండి? దొంగను, నరహంతకుడు. మరి ఈయన ఏం చేశాడు? అద్భుతాలు ఆశ్చర్యకాలు చేశాడు. అందరి కోసం కన్నీరు గార్చాడు. అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా సిద్ధపడిన వాడు. అందుకే ఈయన సిలువ వేయాలి. వాడు దొంగ కాబట్టి, దోచుకున్నాడు కాబట్టి వాడిని ప్రేమించారు, వారిని చేర్చు. మరి వాళ్ళలో ఈయన కలవట్లేదు కాబట్టి, ఈయన ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి మరి ఈయన్ని చేర్చుకోలేదు. ఈయన్ని ఎప్పుడైతే మనం ఇక్కడి నుంచి అడ్డు తొలగించుకోవాలి.
అని ఆయన్ని చంపివేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించు. ఏం చేస్తాడండి? దుష్కార్యం చేసే ప్రతివాడు కూడా ఏం చేస్తాడు? వెలుగుని ద్వేషిస్తూ ఉంటాడు. మంచి కార్యాలు కాదు కదా ఆ దుష్కార్యాలు, చెడిపోయిన కార్యాలు, చెడు క్రియలుగా చేసేది. అందుకని ఆ చెడిపోయిన వాడు ఏం చేస్తాడు? ఆ చెడిపోయిన వాడిని ప్రేమిస్తాడు తప్ప ఆ నీతిమంతుని, పరిశుద్ధిని ప్రేమించడు. ఎందుకంటే అక్కడ వాడికి ఇష్టం వచ్చినట్టుగా దుష్కార్యాలు చేసుకోవచ్చు, పాపక్రియలు చేసుకోవచ్చు. ఇక్కడ పోతే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ మన వల్ల కాదు. మనం ఏం చేయాలి? ఆ పాపములో, లోకంలో అని చెప్పి ఈ నీతివంతుడైన ప్రభువుని ఆ దుష్కార్యం చేసేవాడు ఈయన్ని ప్రేమించలేకపోతున్నాడు, ఈయన దగ్గరికి రాలేకపోతున్నాడు. అందుకని ఆ వెలుగును ద్వేషిస్తున్నాడు. తన క్రియలు దుష్క్రియలు కనుక, ఎందుకంటే తన క్రియలు దుష్క్రియలు కనుక, తన క్రియలు చెడ్డ క్రియలని ఆ వెలుగును వద్దకు వస్తే కనపడతాయి. కాబట్టి ఇప్పుడు ఆ వెలుగును వద్దకు రావట్లా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ శరీరం మీద ఈ వస్త్రం ఉందండి. ఈ వస్త్రం మీద మలినమైన వస్త్రం, మరకలు పడినాయి. మరకలు పడిన చీకట్లో ఉన్నంతసేపు ఈ వస్త్రం మీద ఏమున్నాయో ఎవరికి కనపడదు. ఆ వెలుగులోకి వచ్చాం, వెలుగులోకి వచ్చినప్పుడు ఈ వస్త్రంలో ఎన్ని మరకలు ఉన్నాయి, ఏంటి ఈ మరకలు ఏంటి, ఈ మరకలు ఎందుకు పడినాయి అంటారు కదా. అలాగే వారు చేసిన ఆ క్రియలు, ఆ పాపము అది కనపడకుండటం కోసం ఆ వెలుగులోకి వారు రావడానికి ఇష్టపడట్లా. వెలుగుల కోసం అన్ని తేడా కనపడతాయి. వాళ్ళ నీచమైన కార్యాలు కనపడతాయి, వారు అసహ్యమైన కార్యాలు కనపడతాయి, వారు చేసిన క్రియలన్నీ కనపడుతూ ఉంటాయి. అందుకే వెలుగులోకి రావట్లేదు. అందరూ కూడా చీకటిని ప్రేమిస్తున్నారు, చీకట్లో ఉంటున్నారు తప్ప వెలుగుని ఎవరు కూడా వెలుగులోకి రావడానికి ఇష్టపడట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడుతూ ఉంటాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ముఖకాంతిలో మన రహస్య పాపములు కనపడుతుంది. 4 గోడల మధ్య చేసింది, ఎవరో చూడట్లేదు అనుకున్నా చేసిన పాపాలన్నీ కూడా ఆ వెలుగులో బహిర్గతం అవుతూ ఉంటాయి. వెలుగులో అన్నీ కూడా తేటగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఆ వెలుగులోకి ఎవరు కూడా రావటానికి ఇష్టపడట్లేదు. అంటే వాళ్ళ పాపాలు, వాళ్ళ దోషాలు అన్నీ కూడా తేటగా కనపడతాయి. ఇప్పుడు నలుగురికి తెలిసిపోద్ది కదా తన స్వభావం ఏంటనేది. తన అంతరంగ స్వభావం నలుగురికి తెలుస్తుంది. తన హృదయంలో ఉన్న కుళ్ళు కుషిద్ధమంతా నలుగురు తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ వెలుగులోకి రావడానికి ఇష్టపడట్లేదు. వెలుగులోకి వస్తే అన్నీ తేటగా కనపడతాయి. కాబట్టి ఆ వెలుగుకు రాకోకుండా వెలుగుని ద్వేషిస్తున్నారు, వాళ్ళు చీకటిని ప్రేమిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చూడండి, మీరు పూర్వమందే చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు పూర్వమందు చీకటిగా ఉన్నారేమో, ఆ చీకటిగా ఉండే చీకటిలో అంధకారంలో, గాఢంధకారంలో మీరు సంచరిస్తూ ఉన్నారేమో. కానీ ఇప్పుడైతే మీరు వెలుగులోకి వచ్చి ఉన్నారు. ఎందుకంటే నా ప్రభు నీకు వెలుగు ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకంకి ఆయన వెలుగిచ్చి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఇప్పుడు నువ్వు వెలిగించబడుతూ ఉంటావు. అన్నీ నీకు తేటగా కనపడుతూ ఉంటాయి. నువ్వు వెలిగించబడి ఆయనలాగా నీవు కూడా నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా నువ్వు మార్చబడి ఇప్పుడు నువ్వు ప్రకాశించు ఉంటావు. ఎందుకంటే మునుపు నువ్వు చీకటిగా ఉన్నా ఇప్పుడు నువ్వు వెలిగించబడ్డావు, వెలుగులోకి వచ్చి ఉన్నావు. కాబట్టి ఆ వెలుగులోకి వచ్చి ఉన్నావు, ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వు వెలిగించబడ్డావు. కాబట్టి ఇప్పుడు అందరికీ నువ్వు ఎలా కనపడుతున్నావు? వెలుగుగా కనపడుతున్నావు. ఆయనలాగా నువ్వు కూడా ప్రకాశిస్తూ ఉన్నావు. 12వ వచనం. చూడు, అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రహస్యమందు జరిగించు ఈ పనులను చూసి మాట్లాడు కూడా
అవమానకరంగా ఉంటుందంట. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రహస్యమందు చేసే పని, ఈ క్రియలు రహస్యమందు. చాలామంది అనుకుంటారు ఎవరికి తెలియదులే, ఎవరికి చూడట్లేదులే, ఇది మాకు ఎవరు కానలేదులే, ఎవరు వినలేదులే, అసలు ఎవరికి తెలియదులే ఈ విషయం అనుకుంటుంటా. రహస్యమందు చేసేవి మిద్దెల మీద ప్రకటించబడుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగుగాక. నీవు రహస్యమందు చేసేవి మిద్దెల మీద బయలుపరచబడుతూ ఉంటాయి. నువ్వెవరికి తెలియట్లేదులని నీ అంతరంగంలో నీవు కులిపోతున్నావేమో, నీ కుట్రలు చేస్తున్నావేమో, అంతరంగంలో నీవు ఉచ్చులు పన్నుతున్నావేమో, పన్నాగాలు పన్నుతున్నావేమో, కానీ బహిర్గతం చేయబోతున్నాడు నా ప్రభు మిద్దెల మీద. బహిర్గతం చేయబోతున్నాడు నా ప్రభు మిద్దెల మీద. నీ అంతరంగాన్ని చూస్తున్న దేవుడు, నీలో ఉన్న స్వభావాన్ని చూస్తున్న దేవుడు బయలుపరిచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఆయన కోరుకునేది ఒకటే. ఆయన దగ్గరికి రావాలి అంటే ఏం కోరుకుంటాడు? అంతరంగ శుద్ధీకరణ కావాలి. ఏం కావాలి? అంతరంగ శుద్ధీకరణ కావాలి. ఆయన దగ్గరికి రావాలంటే, ఆ వెలుగులోకి రావాలంటే, ఆయన దగ్గర రావాలంటే అంతరంగంలోని శుద్ధీకరణ కావాలి. అది కోరుకున్నాడు. నిన్ను శుద్ధుడిగా చేయాలని కోరుకుంటున్నాడు, నిన్ను పరిశుద్ధుడిగా చేయాలని కోరుకుంటున్నాడు, నేను ఆయన పోలికలు మార్చుకోవాలని కోరుకుంటున్నాడు, ఆయన స్వరూపంగా నిన్ను మార్చుకోవాలని కోరుకున్నాడు. కానీ నువ్వు ఆ వెలుగులోకి రాలేకపోతున్నావు, నువ్వు ఆయన దగ్గరికి రాలేకపోతున్నావు, ఆయన చూడలేకపోతున్నావు, ఆయన చేయలేకపోతున్నావు అంటే నువ్వు చీకటిని ప్రేమిస్తూనే ఉన్నావు. నువ్వు చీకట్లో ఉండాలని కోరుకుంటూనే ఉన్నావు. ఆ వెలుగును చూడలేక వెలుగులోకి వస్తే నీవు చేసిన ఆ రహస్య పాపములని బయలుపరచబడతాయని చెప్పి నీవు వెలుగులో ఉండడానికి ఇష్టపడుతున్నావు తప్ప, ఆ చీకట్లో ఉండడానికి ఇష్టపడుతున్నావు తప్ప వెలుగులోకి రాలేకపోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ రహస్యమందు జరిగించు ఆ పనులను గురించి నీవు అసలు వాటి గురించి మాట్లాడటం కూడా అసహ్యమై ఉన్నదని చెప్తున్నాడు. ఆ రహస్యం అది జరిపించి ఆ పనుల గురించి మాట్లాడుకుంటూ అది అసహ్యంగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. 13వ వచనం, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత. చూడండి, సమస్తము కూడా ఖండించబడి వెలుగు చేత అన్నీ కూడా ప్రత్యక్షపరచబడుతూ ఉంటాయి. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పొచ్చున్నాడు. హల్లెలూయా. నువ్వు నిద్రిస్తున్నా, నువ్వు లే, మేల్కో, నువ్వు వెలుగులోకి రా, నీవు వెలిగించబడాలి. నీవు వెలిగించబడినప్పుడు క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. నీవు ప్రకాశమానంగా వెలుగుతూ ఉంటావు. ఎందుకంటే ఆయన వెలుగుని పొందుకున్న నీవు ఆయనలాగా నువ్వు కూడా ప్రకాశించబడతావు, నువ్వు కూడా వెలుగై ఉంటావు. దేవునికి మహిమ కలుగును కాదు. లేచిరా, ఆ అంధకారంలోంచి లేచిరా. సమయం ఆసన్నమైందని తెలుసుకుని లేచిరా, దేవుని సన్నిధికి రా. ఆ వెలుగు నీ మీద ప్రకాశింపబడు. క్రీస్తు యొక్క వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు నీవు తేటగా, నీవు కూడా వెలిగించబడినప్పుడు నీవు కూడా ఆయనలాగా ప్రకాశిస్తూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 14వ వచనం, నీవు ఇప్పటి వరకు నిద్రించటం అంటే అంధకారములో. అబ్రహాము దేవుడు బలర్పించమని, అబ్రహామా నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, ఇదిగో నీ సంతానం ఎలా ఉండబోతుంది, ఆకాశ నక్షత్రలాగా చంద్రపు ఇశ్రేణులాగా నీ సంతానం ఉండబోతుంది అంటే, ప్రభువా దీనికి చూసిన ఏంటని అడిగాడు అబ్రహాం. ఎలా ఉండబోతుంది అయ్యా, నాకు ఏమీ లేదు కదా, ఎలా ఉండబోతుంది అంటే, సరే నువ్వు బలర్పించు, నీకు చెప్తాను అన్నాడు దేవుడు. అబ్రహాము ఉదయకాల సమయం ముందు బలర్పించి ఆ బలిపీఠ మీద ఆ కళేబరం ఉంచాడు, ఆ ఖండాలను ఉంచాడు. ఆ బలర్పించి ముక్కలు ముక్కలు చేసి దేనికి ఏ అవయవం కావయో అక్కడంతా పెట్టేసి ఉంచేసాడు.
ఉంచిన తర్వాత ఇప్పుడు ఆ బలి స్వీకరించడానికి దేవుడు రాలేదు. చూశాడు 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 ఎదురు చూశాడు, పొద్దున్న సాయంత్రం వరకు ఎదురు చూశాడు. సాయంకాలం అబ్రహాము చిన్న కునుకు పాటేశాడు. ఈ కునుకు పాడేసేపటికి ఆకాశము నుంచి ఆకాశ పక్షులు వచ్చి ఆ కలేబర ఆ కండముల మీద, ఆ బలి ఒక కండముల మీద వాలబోయి వాలుతుంటే అబ్రహాం మేలుకునే వాటిని తోలేశాడు. దేవునికి మహిమ కలదు. అంటే అబ్రహాము అక్కడ నిద్రిస్తున్నాడు. అబ్రహాం అక్కడ నిద్రిస్తుంటే అప్పుడు ఏం చేస్తుంటే ఆకాశం నుంచి ఆకాశ పక్షులు వచ్చాయి. ఆకాశ పక్షులు అంటే దురాత్మలు వచ్చాయి ఆ బలి దగ్గరికి. ఆ బలిని అపవిత్రపరచడానికి, దేవుడికి అర్పించిన బలిని అపవిత్రపరచడానికి దురాత్మలు వాటి మీదకి వాళ్ళకి వస్తే వాటిని అబ్రహాం మేలుకొని తోలివేశాడు. తోలివేసిన ఆ క్షణమే దేవుడు వచ్చి అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాము యొక్క నిద్ర, ఆ కునికిపాటు గురించి అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీది కాని దేశములో నీ సంతతి వారు 4 తరాలు బానిసలుగా ఉంటారు అని చెప్పాడు. ఆశీర్వాదం వచ్చింది, శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు, వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దాన్ని నేను పొందుకొని అనుభవిస్తాను అంటానికి కారణం ఏంటి, సూచన ఏంటి అని అడిగాడు. సరే బలర్పించి చెప్తాను. దేవునికి మహిమ కలుగు. అబ్రహాము బలర్పించమనగానే అబ్రహాం బలర్పించాడు. దేవుని వైపు చూస్తే అప్పుడు ఎదురు చూశాడు. దేవుడు వచ్చే సమయానికి నిద్రపోయాడు. ఆ నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిద్రలోకి వెళ్ళంగానే అదే అదును అనుకున్నాయి ఆ దురాత్మలు వచ్చి ఆ కలేబరములు, ఆ బలి యొక్క మాంసములను అపవిత్రపరచాలని చూశాయి. అదే సమయంలో మేలుకొని వాటిని తోలివేసిన తర్వాత దేవుడు వచ్చి అబ్రహాంకి ఇచ్చిన మాట ఏంటో తెలుసా? 400 సంవత్సరాలు నీది కాని దేశంలో నీ సంతానము బానిసలుగా ఉంటారు అన్నాడు. దేవునికి మహిమ కలుగును. చూడండి పిల్లరా, అబ్రహాం యొక్క కునుకుబాటు ఒకటి. రెండోది, అబ్రహాం అడిగాడు అసలు నేను ఇది పొందుకొని అనిపించుతాను అనడానికి కారణం సూచన ఏంటి అని అడిగాడు. 400 సంవత్సరాలు బానిసలు చేస్తారు, ఇదే నీకు చూసిన అన్నాడు దేవుడు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలు వెళ్ళాడు 70 మందితో ఐగుప్తికి. 400 సంవత్సరాల తర్వాత దేవుడు వారిని విడిపించి తీసుకుని వచ్చాడు కానానికి. చూడండి పిల్లరా, 400 సంవత్సరాలు అంటే 4 తరాలు, 400 సంవత్సరాలు వారు బానిసత్వం ఐగుప్తులో చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకొక ఆయన కూడా నిద్రించాడు. ఆదమరిచి గాఢ నిద్రపోతుంటే గాఢ అంధకారంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? పేతురు గారు. దేవునికి మహిమ కాదు. చెరసాల్లో తెల్లారులేస్తే చంపివేస్తారు, తెల్లారులేస్తే ఆయన చంపేస్తారు. ఆ భయము కూడా లేదు, చచ్చిపోతామనే ఇది కూడా లేదు. ఆయన ఆదమరిచి ఆ చెరసాల్లో ఆదమరిచి నిద్రపోతుంటే ఆయన గురించి రాయబడింది, ఆయన నిద్రిస్తున్న గాఢ అంధకారంలోకి వెళ్ళిపోతున్నాడంట. ఎవరు? పేతురు గారు ఆ గాఢ అంధకారంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్న పేతురు గారు అలా నిద్రపోతుంటే సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు గారిని విడిపించడానికి దేవదూతను పంపించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, నీవు నిద్రిస్తున్న మేల్కో, సమయం ఆసన్నమైంది. మేల్కొని ప్రభుని ఎదుర్కో. ప్రభు యొక్క ఆ వెలుగు నీ మీద ప్రకాశింపాలి. ఆ వెలుగు నువ్వు పొందుకోవాలి. ఆ వెలుగును నువ్వు ప్రకాశించాలి. ప్రభులాగా నీవు ప్రకాశించాలి. కాబట్టి నిద్రిస్తున్న నీవు మేల్కొని ఆ తేజవంతమైన వెలుగును నువ్వు చేరుకోవాలి. ఆ వెలుగు నీ మీద ప్రకాశించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అసలు మన ప్రభు ఏంటి అంటే అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించును అని ఉంది యోబు పుస్తకంలో.
హల్లెలూయా. ఏముంది? అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించింది. భూమి దిగంతములు అంటే భూమి అంచుల వరకు కూడా, భూమి యొక్క అంచు వరకు కూడా, దిగంతముల వరకు కూడా, భూమి అంతటా కూడా అరుణోదయము వ్యాపించి ఉంది. అంటే దేవుని యొక్క వెలుగు వ్యాపించి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చీకటి ఎక్కడ కనపడ్డా భూమి అంతటా కూడా వెలుగే కనపడుతుంది. భూమి అంతటా కూడా వెలుగే కనపడుతుంది. ఆ వెలుగు ఉదయిస్తుంది. అరుణోదయపు వెలుగు ప్రకాశిస్తూనే ఉంది. కానీ నీవు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ప్రకాశమానంగా మారుతావు. నీ మీద ఆయన వెలుగు పడినప్పుడు నువ్వు ఆయనలా వెలుగుతావు. కానీ నువ్వు ఆ వెలుగులోకే రావట్లేదే. నువ్వు ఆ వెలుగులోకి రావట్లేదే. వెలుగు రాకుండా నువ్వు కోరుకునేది ఏంటి? అంధకారము, గాఢంధకారము. ఎందుకంటే ఆ వెలుగులోకి వస్తే నీ పాపములు బయలుపరచబడతాయి, నీ క్రియలు బయలుపరచబడతాయి, నీవు చేసిన అతిక్రమలు బయలుపరచబడతాయి. కాబట్టి ఆ వెలుగులోకి రావడానికి నీకు ఇష్టం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లూకా శుభవార్త 1వ అధ్యాయం 79వ వచనం. మన దేవుడు మహావాత్సల్యము కలిగిన దేవుడు. ఏ దేవుడండి? మహావాత్సల్యము కలిగినవాడు. అంటే తన పిల్లల అంత ప్రేమ కలిగినవా. మనం మన పిల్లల ఎంత ప్రేమ చూపిస్తామో తెలియదు, కానీ ఆయన మాత్రం మహావాత్సల్యం, మహాప్రేమ కలిగినవాడు తన పిల్లల ఏడల. ఆ వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా పిల్లరా? ఆయన మహావాత్సల్యం కలిగిన వాడు. వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువు నాకు ముందుగా. దేవునికి మహిమ కలుగు. ఆ వాత్సల్యమును చూపించి ఆ రక్షణ భాగ్యమును మనం పొందుకోవడానికి ఆ జ్ఞానము, రక్షణ జ్ఞానం, ఆ జ్ఞానము కావాలి. ఆ రక్షణ పొందుకోవాలంటే మామూలు కాదు. ఆ జ్ఞానం పొందుకోవాలి. రక్షణ జ్ఞానం ఏ విధంగా రక్షించబడాలి, ఏ విధంగా ఆ రక్షణను పొందుకోవాలి, ఆ రక్షణ ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఏ విధంగా మనము ఆ రక్షణలో కొనసాగుతూ ఉండాలి అనే జ్ఞానము కావాలి. కడబూర శబ్దం వినపడంగానే దాన్ని గ్రహించగలిగిన జ్ఞానం కావాలి. ఇది దేవుని నుంచి వచ్చిన కడబూర శబ్దం. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనే శబ్దం. ఆ జ్ఞానం గ్రహించగలిగిన జ్ఞానము కావాలి. ఇదిగో లోకము అంధకారంలో, గాఢంధకారంలోకి వెళ్ళిపోతుంటే నీవు ఆ వెలుగు, నీవు ఆ లోకంలో అంధకారంలోకి వెళ్ళకోకుండా నువ్వు వెలుగులోకి వెళ్ళాలి అనే మార్గము కనుగొనగలిగిన ఆ జ్ఞానము కావాలి. అందరూ తప్పిపోయినా, అందరూ పడిపోయినా నీవు మాత్రము తప్పిపోకుండా ఆ తప్పించుకునే మార్గము కనుక్కోగలిగిన ఆ జ్ఞానము కావాలి. ఆ రక్షణ జ్ఞానం నీకు ఉండాలి. అందరూ వెళ్తున్నారు కదా అని అందరూ వెళ్ళిపోయి గుంపులు దాంట్లో పడిపోయిపోయా, ఊబిలో పడిపోయే కంటే అరే వాళ్ళు వెళ్ళి పడిపోతున్నారు, నేను ఆ మార్గంలో వెళ్ళకూడదు, ఇంకా వేరే మార్గం ఏదైనా ఉందా అని చూసుకోగలిగిన జ్ఞానం నీకు ఉండాలి. అందరూ వెళ్తున్నారు, గుంపుగా వెళ్తున్నారు, అందరూ గుంపులో ఆ ఊబిలో పడిపోతున్నారు. అలా పడిపోకూడదు. వారు పడిపోతున్నారని చూసి వేరొక మార్గము, దేవుని మార్గం ఎటువైపు ఉందా అని చూసి ఆ మార్గం కూడా నువ్వు వెళ్ళటమే కాదు, అనేకులను నడిపించగలిగిన ఆ జ్ఞానము, రక్షణ జ్ఞానం నీకు ఉండాలి. అనేకులను నువ్వు రక్షించగలగాలి. అపవాది వేస్తున్న అగ్ని బాణంలోంచి అనేకులను మనం ఏం చేయాలి? తప్పించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువు నాకు ముందుగా నడుచుదువు.
హల్లెలూయా. ఆయన యొక్క రక్షణ మార్గాన్ని, ఆ రక్షణ మార్గాన్ని అనేకులకు బయలుపరచడానికి నీవే ఒక పాత్రగా, నీవే ఒక వారధిగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాక్యాలను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. హల్లెలూయా. మన పాదములు ఎలా ఉండాలి? మన సమాధాన మార్గంలో నడిచేట్టుగా చూసుకోవాలి. మన పాదములు సమాధాన మార్గంలో నడవాలి, విరోధ మార్గంలో నడవకూడదు. దేవుడు మనకు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు? సమాధానాన్ని కలగజేయడానికి వచ్చాడు. ఎవరికి సమాధానం? పరలోక దూత వారికిను, పరలోకంలో ఉన్న వారికిను, భూమి మీద ఉన్న వారికిను సమాధానమును కలగజేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. మన పాదములను సమాధాన మార్గములో నడిపించి నడిపించి చీకటిలోను మరణాంధకారంలోను కూర్చుండే వారిని వెలిగించుటకై, చీకట్లోను మరణాంధకారంలోను ఆ ఉన్న వారికి ఇప్పుడు వెలిగి ఇవ్వటానికి ఆయన ఏం చేస్తున్నాడంటే, వెలిగి ఇవ్వటానికై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును కలగజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ఆయన మనకు గ్రహించడానికి మనకు అరుణోదయ కాంతిని మనకు అనుగ్రహించి, ఆ అరుణోదయ కాంతిలో అంతా కూడా తేటగా కనపడుతూ ఉంటుంది, అంతా కూడా బయలుపరచబడుతూ ఉంటుంది. ఎవరు ఏ కుయుక్తితో ఉన్నారు, ఎవరు ఏ మనసుతో ఉన్నారు, ఎవరు ఏ స్వార్థంతో ఉన్నారు, ఏ అసూయతో ఉన్నారు, ఎవరు ఎలా ఉన్నారు, ఏ పాపంలో ఉన్నారు, ఏ దోషములు ఉన్నారు, ఏ కపటములు ఉన్నారు, పైకి మాత్రం చక్కగా ఉంటారు, చక్కగా నవ్వుతూ ఉంటారు. చూడటానికి నీ అంతటి వాడు లేడు అని ముఖస్తుతి చేస్తూ ఉంటారు. నువ్వు ఇట్లా అంటూ ఉంటారు. కానీ లోపల కుళ్ళు కుషితం పెట్టుకుని ఇది ఎప్పుడు చస్తాడా, ఎప్పుడు నాశనం అయిపోతాడా, ఎప్పుడు పతనం అయిపోతాడా అని హృదయములు అది పెట్టుకుని ఉంటారు, ఆ ద్వేషము పెట్టుకుంటారు. అదే దేవుని యొక్క అరుణోదయ కాంతికి మనం వస్తే మనకు అన్నీ తేటగా బయలుపరచబడుతుంది. ఎవరు ఎలాంటి వారో మనకు గ్రహింపులకు వస్తుంది, ఎవరు ఎలాంటి వారో మనకు అన్నీ తెలుస్తాయి. అప్పుడు మనం వారి నుంచి తప్పించుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 1 పేతురు పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. దేవునికి మహిమ కలుగునుగా. మీరు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన ఆ దేవుని యొక్క గుణాతిశయములు ఎట్లాంటివో తెలుసుకోగలగాలి. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి. ఇక ఆ జీవితం అంతా కూడా చీకటిలోని గడిచిపోవాలి, ఈ పాపంలోని ఈ లోకంలో కలిసిపోవాలా ప్రభువా, ఇక నేను బయటకు వెళ్ళడానికి నాకు వేరే దారి లేదా, ఈ పాపం నుంచి నేను విడిపించబడలేనా అని అనుకున్నా, లేదా నీ మనసులో అయ్యో ఇంత దుర్మార్గం, ఈ పాపం నేను చూడలేకపోతున్నాను అని దాన్ని ద్వేషించినా, నా ప్రభు నీ మీద అరుణోదయ కాంతి ప్రకాశింపచేసి ఆ చీకటిలోంచి నిన్ను ఆయన యొక్క వెలుగులోకి నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ వెలుగులోకి నిన్ను తీసుకుని రాబోతున్నాడు. ఇప్పటి వరకు ఆ నీచమైన స్థితిలో బ్రతికివేమో, అసహ్యమైన కార్యాలు చేసుకుంటూ ఆ మలినమైన ఆ పాప స్థితిలో నువ్వు ఉన్నావేమో. కానీ నా ప్రభు
ఆ చీకటిలోంచి, ఆ పాపంలోంచి, ఆ మలినంలోంచి, ఆ దుష్టత్వము దుర్మార్గతలోంచి నిన్ను విడిపించి ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోకి నిన్ను నడిపిస్తున్నాడు. ఆ అరుణోదయ కాంతి నీ మీద నా ప్రభు ప్రకాశింప చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గుణాతిశయములు ఎట్లాంటివి? అసలు ఎందుకు ప్రభు నన్ను కోరుకుంటున్నాడు? నా నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు? ఇప్పుడు మనుషులు స్వార్థ ప్రియులు. వీళ్ళు ఏం కోరుకుంటాడు? ఎదుటి వాడి నుంచి ఏదైనా ఇమ్ము 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 అంటూనే ఉంటాడు. ఎంత వచ్చినా ఇంకా ఇమ్ము ఇమ్ము అంటూ ఉంటాడు. ఏదో ఒక స్వార్థపూరితంగా అతని నుంచి ఏదో కోరుకుంటూ ఉంటాడు. కానీ ఆయన ఏ స్వార్థం లేదు. ఆయన యొక్క గుణాతిశయం ఎలాంటిది, ఆయన గుణం ఎలాంటిది, ఆయన ఎలాంటి వాడు అనేది మనం చూస్తే ఆయన అన్నీ కూడా మనకు ధారాళంగా ఇచ్చే తండ్రి తప్ప మన నుంచి ఆయన తీసుకునేది ఏమీ లేదు. ఆయన కోరుకునేది ఒకటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి. అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, ఆయనతో ఉండాలంటే మనం చేయాల్సింది ఒకటే, పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత. ఆ పరిశుద్ధతలో మనం ఉంటే మనము కూడా ఆయనలాగానే ఉంటాం, ఆయనతోనే ఉంటాం, ఆయనలోనే మనం ఎక్కువైపోతాం. కాబట్టి ఆ పరిశుద్ధతని ఆయన మన నుంచి కోరుకునేది ఒకే ఒకటే, ఏంటంటే పరిశుద్ధత కోరుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అది ఆయన ఆశ్చర్యకరమైన ఆ గుణాతిశయములోకి ఆయన పిలిచిన వాడు కాబట్టి ఆయన మన నుంచి కోరుకునేది పరిశుద్ధత కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏర్పరచబడిన ఆ వంశములోకి మనం తీసుకుని వెళ్ళాలని చూస్తున్నాడు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. హల్లెలూయా. నిజమైన వెలుగు ఉంది, నిజమైన వెలుగు. అది లోకంలోకి వచ్చి లోకంలో ప్రతి మనుషుణ్ణి ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి మనిషిని వెలిగిస్తుంది. లోకంలోకి వచ్చిన వెలుగు, నిజమైన వెలుగు ప్రతి మనిషిని కూడా వెలిగిస్తుంది. నీవు చీకటిలో, అంధకారంలో, గాఢంధకారంలో వాడి యొక్క ఊచిలు ఉరుళ్ళు ఉగ్గిపోయిన నీవు, నీ చుట్టూ కూడా అంధకారం గాఢంధకారం కంపుకుంది. ఇక నాకు వేరే గత్యంతరము లేదు, వేరే ఇక దారి లేదు, ఇక నా జీవితం దీంట్లోనే ముగించుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావేమో, ఆశపడుతున్నావేమో, ఇంకా వెలుగు దగ్గరికి వెళ్ళాలని. నా ప్రభువు చెప్తున్నాడు కదా, ఇదిగో నిన్ను నేను నడిపిస్తాను అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని కూడా ఇది వెలిగిస్తుంది. ఆ వెలుగు దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మనుషుడు కూడా వెలిగించబడాలి, ప్రతి మనిషి కూడా రగిలించబడాలి, ప్రతి మనిషి కూడా మండించబడాలి. ఎందుకంటే నీ దేవుడు దహించు అగ్ని ఉన్నాడు కాబట్టి నీ దేవుని నువ్వు ఎదుర్కోవాలంటే నీవు కూడా దహిస్తూ ఉండాలి, దహించి వాడివై నీవు ఉండాలి. కాబట్టి చీకటిలోంచి నీకు వెలుగునివ్వడానికి నా ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అదే నిజమైన వెలుగు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి మనుషుడు కూడా వెలిగించబడి, ఒక్క మనిషి ఒకరిద్దరు కాదు, ప్రతి మనిషి కూడా ఎవరైతే ఆశపడుతున్నారో, వెలుగులోకి రావాలని ఎవరైతే ఆశపడుతున్నారో అట్టి వారిని అందరూ కూడా నా ప్రభు వెలిగించడానికి, వెలుగులో తీసుకురావడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. 10వ వచనం. ఆయన లోకంలో ఉండెను, ఈ లోకమంతా ఆయన మూలంగా కలిగాను కానీ లోకమంతా ఆయన మూలంగా కలిగాను కానీ 11వ వచనం. లోకమంతా ఆయన మూలంగా కలిగింది. ఆ సృష్టికర్త ఆయనే, సమస్తమైన సృజించిన వాడు ఆయనే. కానీ లోకము ఆయన్ని చేశాడని తెలుసుకోలేకపోతుంది, ఆయన జరిపించాడని తెలుసుకోలేకపోతుంది. ఎందుకంటే లోకము దేవునికి దూరమై ఉంది, అంధకారంలో పాపములో నిండిపోయి ఉంది.
దుష్టత్వంతో నిండిపోయింది. కాబట్టి ఆయనని తెలుసుకొని ఉంటే ఆయన ఎందుకు సిలువ వేసేవారు, ఎందుకు చంపేసేవారు? దేవునికి మహిమ కలుగును. 12వ వచనం. ఆయనను ప్రభుని యేసుక్రీస్తు వారిని ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఎవరైతే ఆయన విశ్వసించారో, ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చారో వారందరినీ కూడా తన వారసులను చేసుకొని ఆయన నామాన్ని వాళ్ళకి బయలుపరిచి వాళ్ళందరినీ కూడా పిల్లలుగా ఏర్పరచుకొని ఆయన యొక్క స్వాస్యమును వారికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. ఆ వారసత్వ హక్కుని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ వెలుగులోకి రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ అంధకారం అనే ఆ పాపమును, ఆ మలినమును, ఆ నీచమైన ఆ స్థితిని విడిచిపెట్టి నీవు పరిశుద్ధతలోకి, యథార్థతలోకి రావడానికి సిద్ధంగా ఉన్నావా? దేవునిలాగా, దేవునితో నీవు కూడా మమేకమై ఆయనలాగా ప్రకాశించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అట్లయితే మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ నా ప్రేమపూర్వకం అందరికీ వందనాలు. మరి ప్రార్థనలోకి వెళ్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మీరు